హాయ్ హలో నమస్తే. ఈరోజు డెలిమినేషన్ మీటింగ్లో ఎవరు ఏమన్నారనేది ఒక సింగిల్ లైన్ నక్షల్లో చూద్దాం. ఈరోజు డెలిమినేషన్ మీటింగ్ జరిగింది చెన్నైలో. చాలామంది అటెండ్ అయ్యారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక లెటర్ రాశారు. కొంతమంది మీడియా స్టేట్మెంట్లు ఇచ్చారు. నవీన్ పట్నాయక్ లాంటి వాళ్ళేమో వర్చువల్గా వాళ్ళ యొక్క అభిప్రాయం తెలియజేశారు. కోర్స్ వాళ్ళు చాలా మాట్లాడారు. ఒక్కొక్కరు కనీసం 1 or 2 minutes మాట్లాడారు. సో అది మొత్తం మనం చెప్పలేం కాబట్టి, బట్ నట్షెల్లో వాళ్ళ మెయిన్ ఐడియా ఏంటి అనేది, వాళ్ళు మాట్లాడిన దాని మీద ఎవరు ఏం మాట్లాడారు, వాళ్ళ మెయిన్ ఐడియా ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఓకే, ఇది స్టాలిన్ యాక్చువల్గా ఈజ్ ద వన్ హూ ఇనిషియేటెడ్ అండ్ హీ చైర్డ్ ద మీటింగ్. అండ్ ఆ మీటింగ్ చైర్పర్సన్ ఇతనే కాబట్టి స్టార్టింగ్ నుంచి కూడా ఇతను డెమోక్రసీ గురించి ఫెడరలిజం గురించే మాట్లాడుతున్నారు. ఈయన ఏమన్నారు అంటే నట్షెల్లో ఇది కాన్సెన్సస్ ఎమర్జ్ టు పుష్ ఫర్ ఫెయిర్ డెలిమినేషన్ దట్ డస్ నాట్ పెనలైజ్ స్టేట్స్. ఇది అని చెప్పింది. అంటే ఏంటంటే ఫెయిర్ డెలిమినేషన్ అనేది రాష్ట్రాలకి అది పెనాల్టీగా ఉండకూడదు అనేది, మీరు ఫెయిర్గా డెలిమినేషన్ చేయాలి కానీ, బట్ అది రాష్ట్రాలకి మీరు అది ఒక పనిష్మెంట్ లాగా ఉండకూడదు అనేది స్టాలిన్ యొక్క అభిప్రాయం స్టార్టింగ్ నుంచి చెప్తుంది. రైట్, విత్ సక్సెస్ఫుల్ పాపులేషన్ కంట్రోల్ మెజర్స్ అంటే ఈయన ఏంటంటే యూ షుడ్ నాట్ పెనలైజ్ ద స్టేట్స్ విత్ సక్సెస్ఫుల్ పాపులేషన్ కంట్రోల్. అంటే మేము పాపులేషన్ కంట్రోల్ పర్ఫెక్ట్గా చేసాము, మీరు దానికి పనిష్మెంట్గా ఇవ్వటం అనేది కరెక్ట్ కాదనేది స్టాలిన్ యొక్క ఆర్గ్యుమెంట్ డే 1 నుంచి కూడా. ఈయన ఇంకో మాట కూడా అన్నారు ఈరోజు, ఏంటంటే లీగల్ రూట్ వుడ్ ఆల్సో బి ఎక్స్ప్లోర్ టు సేఫ్ గార్డ్ డెమోక్రటిక్ రిప్రజెంటేషన్. అండ్ మరి దీన్ని లీగల్గా ఎలా వెళ్తారు అనేది వాళ్ళు చూస్తూ ఉన్నారంటే, దీన్ని ఏమైనా కోర్టుకి వేస్తారా లేదా అనేది మరి మనం వేసి చూడాలి. ఇది స్టాలిన్ చెప్పింది. నెక్స్ట్ డికే శివకుమార్ అన్నదేంటి అని అంటే, ది సెంటర్ ఇంటెండెడ్ టు కర్టైల్ పార్లమెంటరీ రిప్రజెంటేషన్ ఆఫ్ సదరన్ స్టేట్స్. ఇది ఒక ఎలిగేషన్ చేశారు డికే శివకుమార్. వాళ్ళ మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే సదరన్ స్టేట్స్లో నంబర్ ఆఫ్ సీట్స్ని తగ్గించడానికే వాళ్ళ మెయిన్ ఎయిమ్ అని ఒక ఎలిగేషన్ చేశాను నట్షెల్లో. ఆయన మాట్లాడిన దాంట్లో ఫైనల్గా ఒక అండర్లైన్ పాయింట్ ఏంటంటే, మీరు ఏదైతే ఇక డీలిమిటేషన్ చేస్తున్నారో ఈ డీలిమిటేషన్ ప్రాసెస్కి సంబంధించి ది ఎంటైర్ ఎజెండా ఏంటంటే సదరన్ స్టేట్స్కి మీరు ఎంపీ సీట్లు తగ్గించడమే ఎజెండాగా పెట్టుకున్నారని ఒక పెద్ద ఎలిగేషన్ చేశారు డికే శివకుమార్. ఇది డికే శివకుమార్ది. ఇతర పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ఇతనేమన్నాడంటే, పంజాబ్ ముఖ్యమంత్రి, టు మ్యానిపులేట్ సీట్ అలొకేషన్ టు బెనిఫిట్ స్టేట్స్ వేర్ ఇట్ హోల్డ్స్ స్వే వైల్ డిమినిషింగ్ రిప్రజెంటేషన్ ఇన్ రీజియన్స్ వేర్ ఇట్ ఫేసెస్ ఎలక్టోరల్ సెట్బ్యాక్స్. ఈయన ఒక ఎలిగేషన్ చేశాడు పంజాబ్ ముఖ్యమంత్రి. ఈయనేమంటారంటే, ఎక్కడెక్కడైతే బీజేపీ అంటే బీజేపీ కొద్దిగా వాళ్ళకి ఈజీగా ఓట్లు పడతాయి, వాళ్ళకి ఎక్కువగా ఓట్లు పడతాయి అన్న దగ్గరేమో వాళ్ళు నెంబర్ ఆఫ్ సీట్లు పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కడెక్కడైతే బీజేపీకి అనుకూలంగా లేని రాష్ట్రాలు ఉన్నాయో వాటిలో నెంబర్ ఆఫ్ సీట్లు తగ్గించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఒక కుట్ర జరుగుతుంది అనేది ఆ మీనింగ్ వచ్చే విధంగా ఈయన భగవంత్ మాన్ గారు చెప్పడం జరిగింది ఈరోజు. తర్వాత ఈయన రేవంత్ రెడ్డి గారు చెప్పింది ఏంటంటే, ఈయన కొద్దిగా నార్త్ విల్ మేక్ అ సెకండరీ సిటిజన్స్, సదరన్ స్టేట్స్ వుడ్ నాట్ యాక్సెప్ట్ సచ్ అన్ అప్రోచ్. ఈయన రేవంత్ రెడ్డి గారు చెప్పింది ఏంటంటే, మమ్మల్ని మీరు సెకండ్ సిటిజన్ చేయడానికి ట్రై చేస్తారు, సదరన్ స్టేట్స్లో ఉన్నటువంటి వాళ్ళని మమ్మల్ని సెకండరీ సిటిజన్గా చేయడానికి ప్రయత్నం జరుగుతుంది, దీన్ని మేము ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునేది లేదనేది రేవంత్ రెడ్డి గారి యొక్క అండర్లైన్ పాయింట్ ఆయన యొక్క స్పీచ్లో. తర్వాత ఈయన కేరళ ముఖ్యమంత్రి విజయన్ గారు, ఈయన చెప్పింది ఏంటంటే, ది డెలిమినేషన్ ఇష్యూ టు ఏ స్వాడ్ ఆఫ్ డెమోకిల్స్ హ్యాంగింగ్ ఓవర్ సదరన్ స్టేట్స్. ది బీజేపీ లెడ్ సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ మూవింగ్ ఫార్వర్డ్ విదౌట్ కన్సల్టేషన్ డ్రివెన్ బై పొలిటికల్ ఇంట్రెస్ట్ రాదర్ దాన్
కాన్స్టిట్యూషనల్ ఆర్ డెమోక్రటిక్ ప్రిన్సిపల్స్. ఈయన ఇది స్వాడ్ ఆఫ్ డామోకిల్స్ అనేది ఒక పదం అయితే వాడారు ఈయన కేరళ ముఖ్య. వీళ్ళు మనకు తెలిసి స్వాడ్ ఆఫ్ డామోకిల్స్ అంటే ఏం లేదు, గతంలో ఒక కథ ఉండేది. ఆ కథ ఏంటంటే ఎవరో నన్ను రాజుని చేయమని అడిగాడట. అంటే ఒక పారాబుల్ ఉండేది అనమాట గతంలో. ఈ స్వాడ్ ఆఫ్ డామోకిల్స్ అంటే ఎవరో ఒక అతను వెళ్ళి దేవుడిని అడిగాడో లేకపోతే ఎవరిని అడిగాడో నన్ను రాజుని చేయమన్నారట. ఓకేనా నీకు వరం ప్రసాదిస్తున్నానని చెప్పి తనకి రాజుగా కుర్చీలో కూర్చోబెట్టారట. అతను పైకి తలెత్తి చూస్తే ఒక కత్తి ఆలాడుతుందంట అతని కరెక్ట్గా అతని కుతికి మీద. ఆ కత్తి కూడా వెంట్రుకతో, ఒక గుర్రం ఉంది కదా, గుర్రం యొక్క ఎంట్రుకతో కట్టి ఉందంట. అంటే అంత లూజ్గా ఉంది. ఇప్పుడు అది ఆ ఎంట్రుకు తెగిందంటే కత్తి వచ్చి కుతికి మీద పడిద్ది అతను రాజుకి. ఓకే, అక్కడి నుంచి వచ్చిన పదమే ఈ స్వాడ్ ఆఫ్ డామోకిల్స్. అంటే ఎప్పుడు వచ్చి కుతికి మీద పడిద్దో తెలీదు, ఎప్పుడు వచ్చి పైన పడుతుందో తెలీదు. అతను రాజు అవుదాం అనుకున్నాడు, కానీ రాజుగా దేవుడు ప్రసాదించాడు, కానీ అది ప్రమాదకరమైనటువంటి సీట్లో ఉన్నాడు అని చెప్పడానికి వచ్చేటువంటి స్వాడ్ ఆఫ్ డామోకిల్. ఈ పదం వాడాడిన ముఖ్యమంత్రి, కేరళ ముఖ్యమంత్రి గారు. రైట్, ఇది కేరళ ముఖ్యమంత్రి మాట్లాడిన మాట. కేటీఆర్ మాట్లాడింది ఇది. కేటీఆర్ మన తెలంగాణకు సంబంధించినటువంటి కేటీఆర్, డెలిమినేషన్ బేస్డ్ సోల్లీ అండ్ పాపులేషన్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ అన్ఫేర్. కేవలం పాపులేషన్ అంటే జనాభానే మీరు పరిగణలోకి తీసుకొని ఈ యొక్క డీలిమిటేషన్ చేయటం అనేది ఎక్స్ట్రీమ్లీ అన్ఫేర్ అనేది కేటీఆర్ యొక్క అండర్లైన్ పాయింట్. ఓకే, బట్ కేటీఆర్ చాలా మంచిగా మాట్లాడాడు. ఆ సీన్ అతను మాట్లాడింది చాలా చాలా బోల్డ్గా, చాలా పర్ఫెక్ట్గా మాట్లాడాడు. అఫ్ కోర్స్ ఈజ్ ఎ ఫారెన్ ఎడ్యుకేటెడ్ పర్సన్, ఇంగ్లీష్ చాలా మంచిగా మాట్లాడతాడు కేటీఆర్ గారు. సో ఆయన చాలా మంచిగా ప్రజెంట్ చేశారు అతను వ్యూ ఏదనేది. నేను అతని స్పీచ్ విన్న తర్వాత అతను చెప్పింది ఏంటంటే, మీరు సీట్లు మాకు తగ్గించము అంటున్నారు, దాని అర్థం మీరు నార్త్ ఇండియాలో పెంచమని కాదు, మీరు మాకు తగ్గించకపోవచ్చు బట్ నార్త్ ఇండియాలో మీరు పెంచుతారు అనేది కేటీఆర్ గారు చెప్పినటువంటి మాట. నెక్స్ట్ ఈయన నవీన్ పట్నాయక్ గారు ఈయన వర్చువల్గా మాట్లాడారు. వర్చువల్గా అంటే ఏమంటారు, మేబీ కాన్ఫరెన్స్లో ఏమైనా మాట్లాడి ఉంటారేమో, వర్చువల్గా మాట్లాడారని న్యూస్లో రాశారు. ఈయన ఏమన్నారంటే, అవర్ స్టాండ్ ఈజ్ దట్ పాపులేషన్ షుడ్ నాట్ బి ది ఓన్లీ క్రైటీరియా టు డిటర్మైన్ ది నెంబర్ ఆఫ్ సీట్స్ ఇన్ ద హైయెస్ట్ రిప్రజెంటేషన్ బాడీ ఆఫ్ అవర్ కంట్రీ. ఇక్కడ మీరు నెంబర్ ఆఫ్ సీట్స్ ఇచ్చే దాంట్లో కేవలం జనాభా ప్రాతిపదికనే ఇవ్వటం అనేది కరెక్ట్ కాదు, దానికి మేము ఒప్పుకోమనేది ఈయన నవీన్ పట్నాయక్ చేసినటువంటి స్టేట్మెంట్. కమింగ్ టు ది అదర్ పర్సన్, ఇది మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక లెటర్ రాశారు నరేంద్ర మోడీ గారికి. జగన్మోహన్ రెడ్డి గారు రాసింది ఏంటంటే, డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ బి కండక్టెడ్ ఇన్ ఎ మేనర్ that ensures no state faces a reduction in its representation in the Lok Sabha or Rajya Sabha. మీరు డీలిమిటేషన్ చేసేటప్పుడు ఏ స్టేట్లో కూడా నంబర్ ఆఫ్ సీట్స్ తగ్గించే విధంగా ఉండకుండా మీరు డీలిమిటేషన్ చేయండి అని ఒక ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి లెటర్ రాయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు. ఈమె సుప్రియా సూలే ఎన్సిపి శరద్ పవార్ కుమార్తె అనుకుంటా, ఐ థింక్ సో, ఆర్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. ఓకే, ఒకవేళ రాంగ్ అయితే క్షమించండి. బట్ ఎన్సిపి లీడర్ సుప్రియా సూలే, ఈమె దెర్ ఈజ్ నో క్లారిటీ ఆన్ డీలిమిటేషన్ అండ్ వీఆర్ కన్సర్న్డ్ డీలిమిటేషన్ షుడ్ బి డన్ బట్ ఇన్ ఎ ఫెయిర్ మేనర్. ఈమెమన్నారంటే, ఏమన్నా శరద్ పవార్ ఎన్సిపి లీడర్, మీరు డీలిమిటేషన్ 100% చేయాల్సిందే, కాకపోతే మీరు ఫెయిర్గా చేయండి అని, దాని గురించి మాకైతే కన్సర్న్ ఉంది అనేది ఈమె. వీఆర్ కన్సర్న్ అంటే అర్థం వీఆర్ వరీడ్ అని అర్థం. దట్ ఈస్ వాట్ షీ సేస్, బట్ ఇట్ షుడ్ బి ఫెయిర్ మేనర్ అనేది. ఈయన జైరామ్ రమేష్ గారు ఈయనేదో కథ ఏదో మాట్లాడాడని న్యూస్లో రాశారు. డెలిమినేషన్ కుడ్ నాట్ ప్రొసీడ్ విదౌట్ ఎ ఫ్రెష్ సెన్సెస్ అంటే ఏదో 2031కి చేయాల్సి వచ్చింది. అటల్ బిహారీ వాజ్పేయి గారు ఏదో ఒక చట్టం చేశారని ఏదో పోస్ట్ చేశారు ఆయన యాక్చువల్గా. సో ఇది జయరామ్ రమేష్ గారు చేసినటువంటి స్టేట్మెంట్. ఇది వైవి సుబ్బారెడ్డి గారు లెటర్ రాశారు అని చెప్పి న్యూస్లో వచ్చింది, మనకైతే ఇక్కడ కనబడలేదు ఏం రాశారు.
స్టాలిన్కి లెటర్ రాశారని చెప్పి మన ఏదో ఒక న్యూస్ ఛానల్లో వస్తుంటే చూసా. స్టాలిన్కి రాశారంటే మరి డెలిమినేషన్ కేర్ఫుల్గా చేయండి అని ఏదో రాసి ఉంటారు. అది నేను ఇమాజినేషన్ చేసుకొని రాశాను. యాక్చువల్గా ఏమి రాశారనేది నాకు కరెక్ట్గా తెలీదు. బట్ సుబ్బారెడ్డి గారు కూడా స్టాలిన్కి లెటర్ రాశారనేది ఓకే న్యూస్. సో ఇది మ్యాటర్. ఇది వీళ్ళు ఎవరెవరైతే ఈరోజు కొద్దిగా ఇంపార్టెంట్ పీపుల్ ఎవరు రెస్పాండ్ అయ్యారైతే వీళ్ళు. సో ఇన్ నట్షెల్లో వాళ్ళ యొక్క అభిప్రాయాలు ఇవి. లెట్ us see what happens in the days ahead. Thank you.